రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బూడిద గుమ్మడికాయ వడియాలు. ఈ వడియాల కోసం ఈ సైజు ఉండే గుమ్మడికాయని తీసుకున్నాను. మొత్తం బాగా వాష్ చేసేసి తీసుకోండి. పగలగొట్టేసి కట్ చేసుకోవడం వల్ల పీసెస్ అనేవి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. వేసుకుంటున్నాను అనమాట. చాలా వరకు అయితే గింజల్ని తీసేసి వేసుకుంటున్నాను. ఈ గుమ్మడికాయలో నుంచి తీసేసిన గింజల్ని మనమేమి పడేయని అవసరం లేదు. ఎండబెట్టేసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా తినాలన్నప్పుడు ఒలుచుకొని తినచ్చు. ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత వీటి ట్రైనర్ని పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన ఒక పల్సటి క్లాత్ని తీసుకున్న తర్వాత క్లాత్ని మీకు ఎంత వీలైతే అంత గట్టిగా కట్టేసేయండి. అప్పుడే దీంట్లో ఉండే ఎక్సెస్ వాటర్ మొత్తం కానీ బయటకు వెళ్ళిపోతాయి. లేదంటే ఏదైనా బరువైన వస్తువు కానీ పెట్టేశారంటే దీంట్లో ఉండే వాటర్ అన్నీ కానీ చక్కగా ఎక్సెస్ వాటర్ అన్నీ కానీ కిందకు వచ్చేస్తాయి. ఈ విధంగా బరువును పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఓవర్ నైట్ పాటు కానీ లేదంటే మీకు వీలుంటే ఒక రోజు పాటు కానీ వదిలేశారంటే ఈ విధంగా ఎక్సెస్ వాటర్ అంతా కానీ డ్రైన్ ఆఫ్ అయిపోతాయి. నేను నైటే దీంట్లోకి మినపప్పును కానీ నానబెట్టి పెట్టేసుకుంటున్నాను. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు మినపప్పును తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనం తీసుకున్న గుమ్మడికాయ ముక్కలకి కరెక్ట్గా సరిపోతుందనమాట. దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ పప్పును కానీ నైట్ అంతా నానబెట్టి పెట్టేసుకోండి. ముక్కల్లో నుంచి వాటర్ అంతా కానీ చక్కగా బయటకు వెళ్ళిపోయింది. గుమ్మడికాయ ముక్కల్లోకి మినపప్పును రుబ్బేసి తీసుకుందాం. మినపప్పు చక్కగా నానిపోయింది. దీంట్లో నుంచి వాటర్ని డ్రైన్ ఆఫ్ చేసేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు వరకు అల్లం ముక్కలు, 4 ఎండుమిర్చి, అలాగే ఒక 3 పచ్చిమిర్చి వరకు తీసుకుంటున్నాం. ఇందులోకి డ్రైన్ ఆఫ్ చేసి పెట్టుకున్న మినపప్పును కానీ యాడ్ చేసేసుకుందాం. కాకుండా కాస్త బరకుండే విధంగా గ్రైండ్ చేసేసి ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న గుమ్మడికాయ ముక్కల్లోకి 1/2 కప్పు వరకు సాల్ట్ని తీసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల వరకు జీలకర్రని తీసుకుంటున్నాను. జీలకర్ర ఇష్టపడే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం లేదంటే స్కిప్ కానీ చేసుకోవచ్చు. అలాగే కలర్ కోసం ఒక 1/2 స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపరుబ్బు మొత్తాన్ని కానీ యాడ్ చేసుకుందాం. మినపరుబ్బు అనేది బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వడియాలు పెట్టేసుకుందాం. క్లాత్ని తీసుకొని వాటర్లో డిప్ చేసేసి వాటర్ మొత్తం పిండేసి పరిచి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీని కింద వడియాల కింద పెట్టేసి ఎండ వచ్చేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఎండ ఎక్కువగా ఉన్నట్లయితే ఒక రోజులోనే ఎండిపోతాయి. ఒకవేళ ఎండ తక్కువగా ఉన్నట్లయితే కనీసం 2 రోజులన్నా టైం పడుతుంది. వీటికి తీసేసి ఎండబెట్టి పెట్టుకుంటున్నాను. ఫ్రై చేసేసి తీసుకుందాం. ఈ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఎన్ని అయితే వడియాలు పడతాయో ప్యాన్లో అన్ని వేసేసుకోండి. వడియాల్ని ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కానీ క్రంచీగా తయారవుతాయి. ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వడియాల్ని బయటకు తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, గుమ్మడికాయ వడియాలు పెట్టడం ఎంత ఈజీయో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. 100% ది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్